ఓకే అండి. ఇప్పుడు మనం టైమ్ ప్యానెల్ గురించి మనం తెలుసుకుందాం. ఈ టైమ్ ప్యానెల్ గురించి మనం తెలుసుకోవాలంటే అదే సీక్వెన్స్ ప్యానెల్. సో ముందు మనం ఒక 2 వీడియో క్లిప్స్ని మనం దీంట్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుందాం. సో ఓకే, ఒక 2 వీడియో క్లిప్స్ని మనం ముందు దీంట్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. ఒక చిన్న వీడియో క్లిప్స్. ఫస్ట్ ఇప్పుడు చూడండి, ఇది ప్లే హెడ్ అనమాట. మీకు ఇక్కడ మీకు ఏదైతే కొన్ని ఆప్షన్స్ చెప్పానో ఇక్కడ కూడా ఈ ప్రాజెక్ట్ సోర్స్లో కూడా సేమ్ ఆప్షన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. కానీ చూడండి, ఇక్కడ మీకు ఒక చిన్న లిటిగేషన్ అనేది ఉండడం జరిగింది. ఇక్కడ ఈ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఈ సీక్వెన్స్ అదే టైమ్ లైన్ అంటారు దీన్ని. ఈ టైమ్ లైన్లో ఏదైతే ఉందో ఇదే మీకు ప్రాజెక్ట్ వర్క్. ఓకే, అంటే మీకు ఇది అవుట్పుట్కి వెళ్తుంది. ఇది ఏదైతే మనం వీడియో ఎడిటింగ్ చేసి అంత మనం చేస్తామో ఇది అవుట్పుట్ అనేది అనమాట. ఇది మన అవుట్పుట్ సోర్స్. ఇది అవుట్పుట్ సోర్స్ని వీడియో రూపంలో చెయ్యకముందు, అంటే రెండరింగ్ చెయ్యకముందు మీరు చూసుకోవాలి ఆ వీడియో మనం ఎడిటింగ్ ఎలా చేసాము ఏంటి అని చూసుకోవడానికి ప్రాజెక్ట్ అనేది ప్రోగ్రామింగ్ అనేది మీకు ఉపయోగపడుతుంది. సో మనకి ఇందులో ఏదైతే వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయో ఆ వీడియో క్లిప్పింగ్స్ ఇక్కడ ప్లే అవడం అనేది జరుగుతుంది. ఓకే, చూడండి, మీకు ఇక్కడ ఇందులో సోర్స్ మీకు ఇంతకుముందు చెప్పినట్టే సోర్స్లో మీకు ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఉండడం జరిగింది. సేమ్ ఆప్షన్స్ అవి కూడా మీకు ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో మీరు ఒకసారి ఆ సోర్స్ సంబంధించిన ట్యుటోరియల్ని మీరు ఒకసారి చూసి ఈ ఆప్షన్స్ గురించి కూడా మీరు తెలుసుకోండి. అంటే మీకు తెలియకపోతే సేమ్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ కూడా ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి, నేను ఉదాహరణకి ఈ ప్రాజెక్ట్ దాంట్లో ఇన్ మార్క్ పెట్టాను. ఐఎన్ క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ టైం లైన్లో కూడా మీకు ఇది రావడం అనేది జరిగింది. ఇన్ మార్క్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు మీకు నేను మళ్ళీ ఇక్కడ ఏదో ఒక అవుట్ మార్క్ పెట్టాను. అవుట్ మార్క్ పెడితే ఇక్కడ కూడా మీకు టైం లైన్లో రావడం అనేది జరిగింది. నేను అండూ చేస్తున్నాను. ఓకే, అండూ చేశాను. అంటే ఏంటి, మీకు ఇక్కడ వర్క్ చేసేది ఇక్కడ మీకు ఎలివేట్ అవుతుంది, ఇక్కడ ఎలివేట్ అయ్యేది ఇక్కడ కూడా ఎలివేట్ అవ్వడం అనేది జరుగుతుంది. జస్ట్ మనం వీడియోని ఇందులో చూసుకోవడానికి మాత్రమే ఇది వర్కింగ్ అనేది అవుతుంది. ఓకే, ఏ వీడియో క్లిప్పింగ్స్ అనేవి ఇందులో ఉన్నాయి అనేది మనం తెలుసుకోవడానికి ఇది మనకి తెలుస్తుంది. ఓకే, అలాగే ఇక్కడ కూడా టైం లైన్ అనేది ఉండడం జరిగింది. సేమ్ అనమాట. ఇక్కడ కూడా ఇది మొత్తం ఓవరాల్గా 25 సెకండ్స్ అనేది ఉండడం జరిగింది. ఓకే, 25 సెకండ్స్ మీకు ఆ డ్యూరేషన్ అనేది మీకు చూపిస్తుంది. ఓకే, అలాగే మీకు ఇక్కడ ఇది హోమ్ ఈ హెడ్ ప్లే హెడ్ అనేది ఎక్కడ ఉంది అని తెలుసుకోవడానికి ఇక్కడ మీకు చూపిస్తుంది. అలాగే ఇక్కడ కూడా మీకు చూపిస్తుంది. ఓకే, నేను ఇప్పుడు 10 సెకండ్స్కి నేను ఈ ప్లే హెడ్ ఫస్ట్కి తీసుకొచ్చాను కదా. ఇప్పుడు నేను 10 సెకండ్స్కి మూవ్ చేయాలి అని అనుకోండి. 10 సెకండ్స్కి మూవ్ చేయాలంటే మీకు నేను ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ ఇదిగో చూడండి, ఇది హవర్స్, మినిట్స్, సెకండ్స్, ఫేమ్స్ అని. సో నీకు ఇక్కడ సెకండ్స్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ సెకండ్స్ మీద ఇక్కడ 10 సెకండ్స్ అని క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేశాను. ప్లే హెడ్ అనేది డైరెక్ట్గా 10 సెకండ్స్ దగ్గరికి వెళ్ళడం అనేది జరిగింది. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఏదైతే ఈ టైం లైన్ని జూమ్ చేసుకోవాలి అని అనుకోండి. ఈ టైం లైన్ జూమ్ చేసుకోవాలి అనుకుంటే మీ కీబోర్డ్లో ప్లస్ అండ్ మైనస్ అని క్లిక్ చేసినట్టయితే మీకు ఈ టైం లైన్ అనేది జూమ్ అనేది అవడం జరుగుతుంది. చూడండి, ఈ టైం లైన్ అనేది జూమ్ అవడం అనేది జరుగుతుంది. ప్లస్ అండ్ మైనస్ క్లిక్ చేస్తున్నాను. అలాగే మీకు ఇక్కడ నుంచి కూడా మీరు దీన్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఉంది కదా, దీని మీద ఇక్కడ క్లిక్ చేసి ఈ బార్ మీద అనేది మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనేది చేసుకోవచ్చు. అలాగే మీరు మీ కీబోర్డ్లో ట్యాబ్ పైన మీకు ఒక టెయిల్కి సంబంధించిన ఒక బటన్ అనేది ఉంది. 1 పక్కన ఉంటుంది చూడండి. ట్యాబ్ అనే బటన్ పైన టెయిల్ అనే ఒక బటన్ అనేది ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు ఏదైతే సెలెక్ట్ చేశారో, ఇప్పుడు ఈ సోర్స్ ప్యానెల్ అనేది ఈ సీక్వెన్స్ ప్యానెల్ అనేది సెలక్షన్లో ఉంది కదా, మీకు బ్లూ మార్క్ ఉంది కదా. ఇప్పుడు నేను ఆ టెయిల్ బటన్ అంటే ట్యాబ్ పైన ఉన్న బటన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే అది మీకు మొత్తం మానిటర్ అంతా కూడా మ్యాక్సిమైజ్ అవ్వడం అనేది జరుగుతుంది. మళ్ళీ అదే బటన్ మీద క్లిక్ చేస్తే మినిమైజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సేమ్ ఇక్కడ కూడా ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేశాను, ప్రాజెక్ట్ ప్యానల్ని సెలెక్ట్ చేసిన తర్వాత సేమ్ బటన్ టెయిల్ బటన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మినిమైజ్ అవుతుంది. మళ్ళీ క్లిక్ చేస్తే అదే మినిమైజ్ మ్యాక్సిమైజ్ అనేది అవడం అనేది జరుగుతుంది. సేమ్ ఇక్కడ కూడా సేమ్ చూడండి, మినిమైజ్ మ్యాక్సిమైజ్ అవడం అనేది జరుగుతుంది. అంటే ఇదేంటి, మనకి పెద్దది కావాలనుకుంటే పెద్దది చేసుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు మనం ఈ ఒక క్లిప్ని టైం లైన్లో మూవ్ చేయాలి అని అంటే
ఇప్పుడు ఈ క్లిప్ని మనం టైం లైన్లో మూవ్ చేయాలి, చిన్నది చేస్తున్నాను. ఈ క్లిప్ని టైం లైన్లో మూవ్ చేయాలంటే మనం దీన్ని సెలెక్ట్ చేసి మనం ముందుకి వెనక్కి అనేది జరపచ్చు. ఓకే, ముందుకి వెనక్కి అనేది మనం జరపచ్చు. అలాగే మీరు ఏదైతే క్లిప్ని సెలెక్ట్ చేశారో ఆ క్లిప్ని సెలెక్ట్ చేసి ఆల్ట్ పట్టుకుని రైట్ అండ్ లెఫ్ట్ యారో మార్క్ని క్లిక్ చేసినట్టయితే రైట్ అండ్ లెఫ్ట్ యారోస్ మార్క్స్ని క్లిక్ చేసినట్టయితే మీకు ముందుకి వెనక్కి అనేది జరగడం జరుగుతుంది. ఓకే, మీకు ముందుకి వెనక్కి అనేది జరుగుతుంది కదా, ఆల్ట్ పట్టుకుని లెఫ్ట్ అండ్ రైట్ యారో మార్క్స్ని క్లిక్ చేయండి. అలాగే అంటే మీకు ఇది ఓన్లీ 1 క్లిప్ అనే కాదు, మీరు 2 క్లిప్స్ని పట్టుకుని మీరు ఎన్నైతే మీరు సెలెక్ట్ చేస్తారో అవన్నీ కూడా మీకు మూవ్ అవడం అనేది జరుగుతుంది. మీరు ఆల్ట్ పట్టుకుని ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ యారో ఏదో 2 క్లిప్స్ని కూడా సెలెక్ట్ చేశాను కదా, ఈ 2 క్లిప్ని కూడా మూవ్ చేయాలన్నా ఆల్ట్ పట్టుకుని లెఫ్ట్ హ్యాండ్ యారో మార్క్స్ని క్లిక్ చేసినా మీకు మూవ్ అవుతుంది. లేదా మీరు ఇలా మౌస్తో కూడా మీరు క్లిక్ చేసి ఇలా మూవ్ చేయొచ్చు అనమాట. ఓకే, సరే అండి. మీకు ఇప్పుడు ఎడిటింగ్ చేసినప్పుడు మధ్యలో ఇలాగా నేను ఈ క్లిప్ని నేను కొంచెం దూరంగా జరుపుతున్నాను. ఫస్ట్ క్లిప్కి సెకండ్ క్లిప్కి మధ్యలో దూరం ఉంది కదా, ఇలా దూరంగా కనుక ఉంటే కనుక ఈ మధ్యలో ఉన్న స్పేస్ కూడా మీకు సెలెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. చూడండి, ఇక్కడ మౌస్తో క్లిక్ చేస్తున్నాను, ఈ మధ్యలో ఉన్న స్పేస్ కూడా మీకు సెలెక్ట్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు మీరు ఆ స్పేస్ని తీసేయాలి అని అనుకోండి, ఆ క్లిప్ దగ్గరికి రావాలి అనుకుంటే మౌస్తో కూడా మూవ్ చేయొచ్చు. అక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఆ స్పేస్ అనేది సెలెక్ట్ అయ్యి ఉంది కదా, ఇప్పుడు డిలీట్ క్లిక్ చేయండి. కీబోర్డ్లో డిలీట్ క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గానే ఆ క్లిప్ అనేది మీకు ముందుకు రావడం అనేది జరుగుతుంది. ఓకే, అలాగే మీరు ఇప్పుడు చూడండి, ఈ టైం అనేది 9th సెకండ్ మీద ఉండడం జరిగింది. మీకు 1 గంట ప్రాజెక్ట్ ఉందనుకోండి, 1 అరగంట ప్రాజెక్ట్ ఉందనుకోండి, డైరెక్ట్గా హోమ్ దగ్గరికి రావాలి అని అనుకోండి, అంటే టైం లైన్ ఫస్ట్కి రావాలి అని అనుకోండి, కీబోర్డ్లో హోమ్ బటన్ మీద క్లిక్ చేయండి, డైరెక్ట్గా అది మీకు ఫస్ట్కి రావడం అనేది జరుగుతుంది. అలాగే మీకు కీబోర్డ్లో అది టైం లైన్లో మళ్ళీ చివరి ఎండ్కి రావాలి అని అనుకోండి, మీకు ఇప్పుడు ఇది తక్కువ ఉంది కాబట్టి మీకు సింపుల్గా మనం మూవ్ చేసుకోవచ్చు మౌస్ తోటి. కానీ 1 అరగంట కట్టు ఉంటే అలా మూవ్ చేయలేము కదా. సో మీకు లాస్ట్కి వెళ్ళాలి అనుకోండి, కీబోర్డ్లో ఎండ్ క్లిక్ చేయండి. ఓకే, కీబోర్డ్లో ఎండ్ క్లిక్ చేసినట్లయితే మీకు ఆ టైం లైన్లో ఉన్నది లాస్ట్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఏంటి, ఈ హెడ్ ఈ ప్లే హెడ్ అనేది ముందుకి వెనక్కి, సో ఎండ్ బటన్ క్లిక్ చేసినట్టయితే వెనక్కి వెళ్తుంది, హోమ్ బటన్ క్లిక్ చేసినట్టయితే ఆ టైం లైన్లో ముందుకు రావడం అనేది జరుగుతుంది. అలాగే మీకు పైన లెఫ్ట్ అప్పర్ అండ్ డౌన్ యారో మార్క్స్ ఉన్నాయి కింద, కీబోర్డ్లో అప్ అండ్ డౌన్ యారో మార్క్స్ ఉన్నాయి కదా, ఆ యారో మార్క్స్ని కనుక మీరు క్లిక్ చేసినట్టయితే చూడండి, అప్ అండ్ డౌన్ యారో మార్క్స్ని క్లిక్ చేస్తున్నాను. ఏమవుతుంది, ఎక్కడైతే కట్ పెడతామో అంటే ఈ వీడియోకి మధ్యలో ఒక చిన్న కట్ అనేది ఉండడం జరిగింది. చూడండి, ఒక చిన్న గీత అనేది ఉంది కదా, ఈ వీడియో వేరు. సో ఈ వీడియోకి కట్ అనేది ఉండడం జరిగింది. సో ఎక్కడైతే మనం కట్కి మూవ్ అవ్వాలి అని అనుకుంటున్నామో అప్ అండ్ డౌన్ యారో మార్క్స్ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు అది కీబోర్డ్లో అప్ అండ్ డౌన్ యారో మార్క్స్ని క్లిక్ చేసినట్టయితే ఎక్కడైతే కట్ ఉంటుందో ఆ కట్కి వెళ్తుంది. ఓకే, అలాగే మీరు ఒక ఫ్రేమ్ ముందుకు వెళ్ళాలి అని అనుకోండి, రైట్ యారో మార్క్స్ని రైట్ అండ్ లెఫ్ట్ యారో మార్క్స్ని క్లిక్ చేసినట్టయితే మీకు రైట్ అండ్ లెఫ్ట్ యారో మార్క్స్ని క్లిక్ చేసినట్టయితే ముందుకి వెనక్కి అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, నేను ఒకసారి దీన్ని మ్యూట్ చేస్తున్నాను. ఎందుకు మ్యూట్ చేస్తున్నాను అని అంటే మీకు ఇది ప్లే అయినప్పుడు ఆ వాయిస్ అనేది, ఈ వీడియో వాయిస్ అనేది కూడా మీకు ప్లే అవ్వడం జరుగుతుంది కదా, మీకు డిస్టర్బెన్స్ కింద ఉంటుంది అనేసి నేను దీన్ని ఈ క్లిప్కి సంబంధించిన వాయిస్ని మ్యూట్ చేస్తున్నాను. చూడండి, ఎం అనేది ఉంది కదా, ఇక్కడ ఎం మీద క్లిక్ చేసినట్టయితే ఈ వాయిస్ అనేది ఇక మ్యూట్ అవుతుంది. ఓకే, స్పేస్ బటన్ మీద క్లిక్ చేసామనుకోండి, అది ప్లే అవ్వడం అనేది జరుగుతుంది, టైం లైన్లో ప్లే అవ్వడం అనేది జరుగుతుంది. మ్యూట్ చేశాను కదా, వాయిస్ అనేది ప్లే అవ్వడం లేదు, ఓన్లీ వీడియో అనేది మాత్రమే ఇక్కడ ప్లే అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సరే. ఇక ఇప్పుడు నేను ఈ లెఫ్ట్ యారోకి రైట్ యారో క్లిక్ చేయమన్నాను కదా ఫ్రేమ్ అనేది మూవ్ అవడానికి. అలాగే మీకు ఒక 5 ఫ్రేమ్స్ ముందుకి వెళ్ళాలి అని అనుకోండి, షిఫ్ట్ పట్టుకుని లెఫ్ట్ యారో మార్క్స్ని క్లిక్ చేసినట్టయితే మీకు 5 ఫ్రేమ్స్ ముందుకి వెనక్కి అనేది వెళ్ళడం జరుగుతుంది. ఓకే, లెఫ్ట్ అండ్ రైట్ యారో మార్క్స్. ఓకే, మీకు ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ టైం లైన్లో మీరు వీటిని ఏమంటారంటే వీడియో ట్రాక్స్ అని అంటారు, అలాగే ఆడియో ట్రాక్స్ అని అంటారు. ఇక వీడియో ఉన్న ఇది ఏంటంటే వీడియో ట్రాక్స్, ఇదేమో ఆడియో ట్రాక్స్. ఓకే,
ఈ వీడియో ట్రాక్స్ని ఆడియో ట్రాక్స్ని కనుక పెద్దవి చేసుకోవాలి అని అనుకోండి, చూడండి మీకు ఈ లైన్స్కి మధ్యలో ఒక చిన్న గీత అనేది ఉండడం జరిగింది. ఆ గీత మీద సెలెక్ట్ చేసి మీరు పెద్దది చేసుకోవచ్చు లేదా చిన్నది కూడా చేసుకోవచ్చు. ఓకే, లేదు నాకు అలా కాదు, మాన్యువల్గా కీబోర్డ్ను ఉపయోగించి ఫార్ములాను ఉపయోగించి చేసుకోవాలనుకుంటే ఆల్ట్ ప్లస్ క్లిక్ చేశారనుకోండి, ఆడియో అనేది పెద్దది అవడం అనేది జరుగుతుంది. ఆడియో ట్రాక్ అనేది పెద్దది అవడం జరుగుతుంది. కంట్రోల్ ప్లస్ మైనస్ క్లిక్ చేశారనుకోండి, కంట్రోల్ ప్లస్ మైనస్ క్లిక్ చేసినప్పుడు వీడియో ట్రాక్ అనేది పెద్దది చిన్నది అనేది అవడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ నుంచి కూడా మీరు చిన్నది పెద్దది అనేది కూడా మనం చేసుకోవచ్చు. సో మీరు ఇలా మొత్తం అంతా కొంచెం గలీజ్ అయింది అనుకోండి, మీరు ఇక్కడ ఈ స్క్రూ బటన్ మీద క్లిక్ చేసి మినిమైజ్ ఆల్ ట్రాక్స్ అనేది క్లిక్ చేశారనుకోండి, సో అంతా కూడా మీకు మినిమైజ్ అనేది అవడం అనేది జరుగుతుంది. ఓకే, సో నేను కొంచెం పెద్దగా చేసుకుంటున్నాను, మరి చిన్నగా ఉంది. ఓకే, ఈ ట్రాక్స్ని కూడా అలాగే ఆడియో ట్రాక్స్ కూడా ఎన్ని ఉన్నాయి, 4 ట్రాక్స్ ఉన్నాయి. సో నాకు ఎక్స్ట్రాగా 3 ట్రాక్స్ కాకుండా ఇంకో ట్రాక్ కావాలి, వీడియో ట్రాక్ ఇంకో ట్రాక్ కావాలి అని అంటే ఇక్కడ ఈ థర్డ్ ట్రాక్ మీద క్లిక్ చేసి యాడ్ ఏ ట్రాక్ అనేది ఉంది కదా, ఈ యాడ్ ఏ ట్రాక్ మీద క్లిక్ చేస్తే 4th ట్రాక్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మీకు నాకు ఇప్పుడు యాడ్ ఏ ట్రాక్స్ అనే దగ్గర నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ యాడ్ ఏ ట్రాక్స్ 2 ఆప్షన్లు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ V3 మీద క్లిక్ చేసి ఇప్పుడు పై యాడెడ్ ట్రాక్ దగ్గర కాకుండా యాడెడ్ ట్రాక్స్ అనేది ఉంది, అంటే ఒకటి కన్నా ఎక్కువ కావాలి అని అనుకున్నప్పుడు దీని మీద క్లిక్ చేయండి. అప్పుడు చూడండి మీకు ఎన్ని ట్రాక్స్ కావాలనేది ఇక్కడ మీరు నెంబర్ ఇవ్వండి. 2 ట్రాక్స్ 2 ట్రాక్స్ కావాలి. ఇవి ఎక్కడ కావాలి, ఫస్ట్ ట్రాక్ పైన రావాలా, సెకండ్ ట్రాక్ పైన రావాలా, థర్డ్ ట్రాక్ పైన రావాలనేది మీరు ఇచ్చి మీరు ఓకే చేసినట్టయితే ఆ ట్రాక్స్ అనేవి మీకు దానికి అనుగుణంగా రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఇంతవరకు నేను ఏదైతే వీడియోస్ ట్యుటోరియల్స్ చేశానో అవి మీకు కావాలి అని అంటే మీరు ప్లేలిస్ట్లో కనుక చూసినట్టయితే మీకు లభ్యమవుతాయి. అలాగే మీరు వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్ని కూడా మీరు ఒకసారి చెక్ చేసినట్టయితే డిస్క్రిప్షన్ బాక్స్లో లింకులు కూడా ఉండడం జరుగుతుంది. ఏ ట్యుటోరియల్స్ అయితే చేస్తున్నానో ఆ ట్యుటోరియల్స్కి సంబంధించిన లింకులు అనేవి మీకు లభ్యమవుతాయి. సబ్స్క్రైబ్ చేయడం మట్టుకి మర్చిపోకండి. థ్యాంక్ యూ. సైనింగ్ అవుట్.